ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎక్కడ అసలు బతికున్నాడా లేడా అని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఆయన అర్ధరాత్రి నుంచే ఆదేశాలు ఇస్తున్నట్టుగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ చెబుతోంది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా రాలేకపోయారు. ఆయన ఎక్కడున్నాడు అనే విషయం ఇరాన్లో ఎవ్వరికీ తెలియదు. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా ముస్తఫా ఖమేనీని కలవడం కష్టంగా ఉందన్నారు. ముస్తఫాను చీకట్లో చూపించారని, దూరం నుంచే మాట్లాడించారని, అతడి గార్డ్స్ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేందుకు అనుమతించలేదని పెజెష్కియాన్ వాపోయాడు. అతడు ముస్తఫానా అని ఆయన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ మీడియాలో ముస్తఫా ఖమేనీ ఏ క్షణంలో అయినా కన్ను మూస్తారని, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేస్తుంది. మరి ఇజ్రాయెల్ మీడియా ఏం చెబుతోంది? అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ముస్తఫా గురించి ఏం చెప్పారు? ఈ అంశాల గురించి తెలుసుకుందాం. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఏ క్షణంలోనైనా చనిపోతాడని ఇజ్రాయెల్ మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రతి క్షణం దారుణంగా క్షీణిస్తోందని తెలిపింది. యావత్ ప్రపంచం త్వరలో ముస్తఫా చావు కబురు వింటుందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తెహరాన్పై బాంబుల వర్షం కురిపించి ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్కు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులను లేపేసింది. అటు తర్వాత నుంచి ముస్తఫా ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. అయితే సుదీర్ఘ కాలం పాటు ఇరాన్ ఆయన ఆరోగ్యం బేషుగ్గా ఉందని చెబుతూ వస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి ఆయనను రక్షించుకోవడానికి రహస్య ప్రదేశంలో ఉంచామని ఇప్పటికే పలుమార్లు వివరణ కూడా ఇచ్చుకుంది. ఇక తాజాగా ఇజ్రాయెల్ మీడియా మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 14 ఒక వార్తను ప్రసారం చేసింది. తమకు ఇరాన్ నుంచే సమాచారం అందిందని కూడా ఛానల్ 14 వివరణ ఇచ్చుకుంది. ఇక ఇరాన్కు చెందిన ఇరాన్ వైర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఇజ్రాయెల్ మీడియా ప్రస్తావించింది. తండ్రి మరణించిన తర్వాత ముస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు కేబినెట్ మంత్రులను కలవలేదని చెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఏ క్షణంలోనైనా కన్నుమూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అయితే ఈ వార్త ప్రస్తుతం సీనియర్ ఇరానియన్ నాయకుల మధ్య చక్కర్లు కొడుతోందని పెజెష్కియన్ కేబినెట్కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు చెప్పారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఆయన ఆరోగ్యం మాత్రం విషమంగా ఉందని, ఏ క్షణంలోనైనా ఆయన ప్రాణాలు వదిలేసే అవకాశాలున్నాయని ఇజ్రాయెల్ మీడియా బలంగా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇరానియన్ అధికారులు తోసిపుచ్చుతున్నారు. ఆయన ఆరోగ్యం బేషుగ్గా ఉందని, ఫిబ్రవరి దాడుల్లో ఆయనకు తగిలిన గాయాలు ఏమంత తీవ్రమైనవి కావని తేల్చి చెప్పింది. అయితే ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ మాత్రం తమ సుప్రీం లీడర్ను కలవడం చాలా కష్టంగా ఉందన్నాడు. ఇక పెజెష్కియన్ చెప్పేదేంటంటే తనను టెహరాన్లోని ఓ సీక్రెట్ లొకేషన్కు తీసుకెళ్లారు. అక్కడ చీకట్లో ఓ కార్లో ముస్తఫా ఖమేనీని కూర్చోబెట్టారు. కార్ విండో గ్లాసెస్ టింటెడ్వి కాబట్టి కనిపించినట్టుగా చూపించారు. తాను స్పష్టంగా ఆయన్ను చూడలేకపోయాను. కొన్ని నిమిషాల పాటు దూరం నుంచి మాట్లాడిన తర్వాత షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఆయన సెక్యూరిటీ గార్డ్స్ అనుమతి ఇవ్వలేదని పెజెష్కియన్ అన్నారు. అయితే ఈ ఏడాది మేలో ముస్తఫాతో తాను 2 గంటల పాటు గడిపానని చెప్పుకొచ్చాడు పెజెష్కియాన్. టెహరాన్లో జరిగిన ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో కలుసుకున్నామని తెలిపారు. అయితే తాజాగా పెజెష్కియన్ తాను సుప్రీం లీడర్ ముస్తఫాను కలవాలని పట్టుబట్టాడు. లేదంటే రాజీనామా చేస్తానని హెచ్చరించడంతో ఆయనను ముస్తఫా ఇంట్లో కాకుండా బయట కలవడానికి ఐఆర్జీసీ అనుమతించారని తాజాగా పెజెష్కియన్ మీటింగ్కు సంబంధించి ఇరాన్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే పెజెష్కియన్ను ఆయన సెక్యూరిటీని కారులో తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్ళాక ఆయనను దించేసి వేరే కమర్షియల్ కారులో ఎక్కించి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఇక ఖమేనీని టిన్ అండ్ గ్లాస్లో ఉన్న కారులో కూర్చోబెట్టారు. చుట్టుపక్కల అంతా చిమ్మ చీకటి. ఈ చీకట్లో ఒకరినొకరం చూసుకోలేకపోయామని పెజెష్కియన్ తెలిపారు. కాగా ప్రెసిడెంట్ కార్యాలయం మాత్రం ముస్తఫా తనను అవమానపరిచారని, పెజెష్కియన్ బాధపడ్డారని తెలిపింది. తర్వాత ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ ఇంతకు అసలు తాను కలిసింది సుప్రీం లీడర్నేనా అన్న అనుమానం వ్యక్తం చేశారు. సంతృప్తి చెందని పెజెష్కియన్ మరోమారు తనను ఖమేనీ ఇంట్లో కలవడానికి అనుమతించాలని కోరడంతో ఐఆర్జీసీ అనుమతి నిరాకరించింది. ఇక ముస్తఫా ఖమేనీ మంచి చెడ్డలు చూసుకునేది మాత్రం ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన ఐఆర్జీసీనే. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి కూడా జూలై నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తఫాను చూసి 5 నెలలయ్యిందన్నాడు. ముస్తఫాను కలవడానికి కేవలం కొంతమందిని మాత్రమే అనుమతిస్తున్నారని ఆయనన్నారు.
ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ముస్తబా ఖమేనీ పని 90% అయిపోయిందని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. అయితే గతంలో కూడా అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ముస్తబా తీవ్రంగా గాయపడ్డాడని వార్తలొచ్చాయి. ఇరానియన్ అధికారులు మాత్రం ఆయన దేశానికి సంబంధించి అన్ని అంశాలను చూస్తున్నారని, అధికారులతో చర్చిస్తున్నారని చెప్పారు. అయితే పాశ్చాత్య మీడియాతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ముఖం మారిపోయిందని చెబుతున్నాయి. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున ఊహాగానాలకు తావు ఇస్తోంది. ఇక సౌదీ అరేబియాకు చెందిన వార్తా సంస్థ అల్ హదాద్ కూడా ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీలను కోట్ చేస్తూ ముస్తబా ఖమేనీ ఇరాన్లోనే లేడని, ఆయన పేరుపై విడుదల చేసే ప్రకటనలు అసలు ఆయనవే కావు, ఆయన తరపున ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహిదీ సంతకాలు పెట్టి పనులు కాయిస్తున్నాడని చెబుతున్నాయి. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ సుదీర్ఘకాలంగా ప్రజల మధ్య లేకపోవడం, ఆయన ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగడంతో ఇంతకు ఆయన ఉన్నాడా లేడా అనే అంశంపై ఇరాన్ అగ్ర నాయకత్వంలోని ఏకాభిప్రాయం లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడుతోంది. ఇక ఆయన పేరుతో ఇప్పటివరకు డజన్ కంటే ఎక్కువ సందేశాలు విడుదలయ్యాయి. ఇక చివరగా గత నెలలో ఆయన పేరుపై ఒక ప్రకటన విడుదలయ్యింది. ఆయన ప్రకటనను ఇరాన్ టెలివిజన్లో ప్రసారం చేశారు. ఇక ఈ ప్రకటన సారాంశం ఏంటంటే అమెరికాకు మర్చిపోలేని విధంగా గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిక చేశారు. ఇక ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇక తాజాగా ఇజ్రాయెల్కు చెందిన మీడియాలో ముస్తబా మరణ వార్త త్వరలోనే ప్రపంచం తెలుసుకుంటుందని వార్తలు ప్రసారం చేస్తోంది. ఇక జెరూసలేం పోస్ట్ కూడా ఒకవేళ ముస్తబా ఖమేనీ కన్ను మూసినా ఎవ్వరూ ఆశ్చర్యపోరని తెలిపింది. ఇక సుదీర్ఘకాలం పాటు ముస్తబా ఖమేనీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇరాన్లో పరిపాలన బాధ్యత కేవలం కొంతమంది సీనియర్ నాయకులపై పడింది. యుద్ధం తర్వాత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు నాయకత్వం వహించింది మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. యుద్ధానికి సంబంధించిన కీలక నిర్ణయాలు, అమెరికా చర్చలకు సంబంధించి అంశాలను ఈ ముగ్గురు నాయకులు చూస్తున్నారు. అయితే ఇరాన్లో మత ఛాందసవాదులు ప్రభుత్వంలో తాము పట్టు కోల్పోతున్నామని, బలహీనపడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇక సుదీర్ఘకాలంగా ముస్తబా ప్రజలకు దూరంగా ఉండడం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రోజుకో వార్త రావడంతో, ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియకుండా ఉండడంతో ఇరాన్కు దిశానిర్దేశం చేసేది ఎవరు అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. స్వయాన దేశ అధ్యక్షుడే తమ సుప్రీం లీడర్ను కలవడం పెద్ద సమస్యగా మారుతోందని, దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలను ఆయనతో పంచుకోవాలంటే ఆయన అందుబాటులో ఉండడం లేదు. తనకు చూపించిన వ్యక్తి ముస్తబానా కాదా అన్న అనుమానాలను ఇరాన్ ప్రెసిడెంట్ వ్యక్తం చేయడం, అదే సమయంలో ఇజ్రాయెల్ మీడియా ఖమేనీకి కౌంట్డౌన్ మొదలయ్యిందని, ఏ క్షణంలోనైనా ప్రపంచం ముస్తబా మరణ వార్తను వింటుందని బలంగా చెబుతోంది. మరి ఇరాన్ అగ్ర నాయకత్వం చేస్తున్న ప్రకటనలు మాత్రం సంతృప్తికరంగా లేవు. ఏదో నామ్కి వాస్తే అన్నట్లుగా ప్రకటనలు విడుదల చేసి చేతులు దులుపుకుంటోంది. మరి ముస్తబా సస్పెన్స్ వీడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.